అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలో సర్వే నెంబర్ 48/2లో 1989 సంవత్సరంలో నాగేశ్వరరావు నాయుడు గురుమూర్తిలు 20 సెంట్ల స్థలం కొనుగోలు చేసి వాటిలో రైస్ మిల్లును స్థాపించారు. 1992లో గురుమూర్తి తన భాగం 10 సెంట్లు ఆస్తి రైస్ మిల్లులోని 50% భాగస్వామ్యం నాగేశ్వరరావు నాయుడు సోదరుడు రామచంద్ర నాయుడికి విక్రయించారు. 2018 సంవత్సరంలో టీడీపీ నేత నాగేశ్వరరావు నాయుడు తన 10 సెంట్ల భూమిని తన భార్య పేరిట బదిలీ చేసుకుని ఆ స్థలానికి రుణం పొందాడు. 2020 సంవత్సరంలో రామచంద్ర నాయుడు తన 10 సెంట్ల స్థలాన్ని కోడలికి రాసి ఇచ్చాడు. 20 సెంట్ల స్థలం తనదేనని నకిలీ పాస్ పుస్తకం తయారు చేసుకుని 2020లో రాయచోటిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 201/2020 కింద పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఆ కేసు ఇప్పటికీ వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. నాగేశ్వర నాయుడు దగ్గర ఉన్న 20 సెంట్ల పాస్ పుస్తకాన్ని రద్దు చేయాలని కోరుతూ రామచంద్ర నాయుడు ఆర్డీఓ కోర్టును ఆశ్రయించారు. ఆర్డీఓ విచారణ జరిపి 2023లో నకిలీ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వర నాయుడు కార్పొరేషన్ చైర్మన్ కాగానే తన పలుకుబడితో ఈ నెల 18న రైస్ మిల్లులోని మిషనరీని అమ్మివేశాడు. మిషనరీలో 50% వాటా ఉన్న తన అన్నకు తెలియకుండా కోర్టులో వాయిదాలు నడుస్తున్న వేటిని పట్టించుకోకుండా 50 లక్షలు విలువ చేసే మిషనరీని అమ్మేశాడు. ఫిర్యాదు చేస్తే తన అధికార పలుకుబడి వల్ల పోలీసులు పట్టించుకోవడం లేదు. సొంత అన్నకి న్యాయం చేయలేని నాగేశ్వర నాయుడు కార్పొరేషన్ చైర్మన్గా ఏ విధంగా న్యాయం చేస్తాడని రామచంద్ర నాయుడు కుమారుడు ఉమామహేశ్వర్ నాయుడు ప్రశ్నిస్తున్నాడు. దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించారు. చంద్ర నాయుడు సంబేపల్లి వాస్తవ్యులు. అదేవిధంగా కందూరి నాగేశ్వర నాయుడు పాలయేకరి కార్పొరేషన్ చైర్మన్, ప్రజెంట్ టీడీపీ రూలింగ్ పార్టీలో. కందూరి రామచంద్ర నాయుడుకు మరియు వాళ్ళిద్దరూ స్వయాన అన్నదమ్ములు, ఒకే తల్లిదండ్రుల బిడ్డలు. వీళ్ళిద్దరికీ 48/2 సర్వే నెంబర్లో 20 సెంట్ల భూమి జాయింట్గా ఉండింది. ఇది 1992లో కొన్నారు. జాయింట్గా రైస్ మిల్లు కట్టి దాంట్లో భాగంగా ఇద్దరు సమానంగా పంచుకుంటా ఉన్నారు. అది అలాగే కొనసాగిస్తూ క్రమేణా కొంచెం ఇబ్బంది జరిగి వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి చేసుకున్నారు. కానీ కందూరి నాగేశ్వర నాయుడు తన పేరు మీద ఉన్న 10 సెంట్ల భూమిని వాళ్ళ భార్య పేరు పైన మాకు తెలియకుండా రాయి చేశారు. తర్వాత మా రామచంద్ర నాయుడు మా ఫాదర్ తన కోడల పైన ఆ రైస్ మిల్లు మీద మిషనరీస్ అన్నీ చూపించి ఫాదర్ రిజిస్టర్ చేయించినారు. దీనిపైన చూసుకొని కందూరి నాగేశ్వర నాయుడు 2020 సంవత్సరంలో OS నంబర్ 201/2020 కోర్టులో ఫైల్ చేశాడు. ఒక దొంగ డాక్యుమెంట్, దొంగ పాస్బుక్ సృష్టించుకొని ఈ భూమి అంతా నాదేను, మా అన్న వాళ్ళకి ఏం సంబంధం లేదు అన్నట్లు కోర్టులో కేసు చేశారు. రాయచోటి జూనియర్ సివిల్ జడ్జ్ దగ్గర కోర్టు పెండింగ్లో ఉంది. తర్వాత ఇది కోర్టు పెండింగ్లో ఉండగా మేము ఆర్డీఓ కోర్టుకి ఆశ్రయించాం దొంగ పాస్బుక్ క్యాన్సిల్ చేయాలి అని. దొంగ పాస్బుక్ క్యాన్సిల్ చేయాలని ఆర్డీఓ ఆర్డర్ విచారించారు. ఆర్డీఓ కోర్టులో విచారించి దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఆర్డర్ కూడా జారీ చేశారు. ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేసాము దొంగ పాస్బుక్ అని ఆర్డీఓ గారు కూడా క్యాన్సిల్ చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో అతను పాలయేకరి కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత పార్టీ అండదండలతో తనకు మేము ఊర్లో లేని సమయంలో చూసి ఆ రైస్ మిల్లో ఉన్న సుమారు 50 లక్షల విలువ చేసే సామాగ్రిని మాకు ఎవరికి తెలియకుండా ఉప్పు చప్పుడుగా రాత్రుల్లోనే ఈ మిషనరీ అంతా విప్పి అమ్మేయడం జరిగింది. మేము తెలుసుకున్న తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీస్ కంప్లైంట్ పొలిటికల్ పవర్తో ఏం కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు. దీనిపైన మేము పోరాడుతున్నాం. దీన్ని ఎస్పీ లెవెల్ వరకు తీసుకెళ్ళి దీన్ని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మిషనరీస్ అమ్మేసేది కాకుండా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ తీసుకోకుండా అడ్డు చెప్పి తర్వాత ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాని అధికార పవర్తో ఉపయోగించుకొని ఏవి పనులు చేయనీయకుండా చేస్తున్నారు. దయచేసి మన మంత్రి వారు కూడా తన పైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. కందూరి నాగేశ్వర నాయుడుతో ఇబ్బంది. ఆయన స్వయాన మాకు చిన్నాయన, ఆయనకు అన్న తమ్ముడు. సరే, ఆయన కందూరి నాగేశ్వర నాయుడు నాకు స్వయాన తమ్ముడు. పొలిటికల్ పవర్ టీడీపీ పాలయేకరి కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఆ పొలిటికల్ పవర్ ఉపయోగించి టీడీపీ పవర్ కూడా ఉపయోగించుకొని ఆయన మాకు పనులు జరగనీయకుండా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ మాకు పనులు జరగకుండా ఆయన అధికారం ఉపయోగించుకుంటున్నాడు.
కోర్టులో పెండింగ్ ఉన్న కేసు పెండింగ్ ఉన్నా కూడా రైస్ మిల్ మిషనరీస్ అన్ని అమ్మేసినాడు. సుమారు 50 లక్షలు వాల్యూ చేసే మిషనరీస్ అన్ని అమ్మేసి మా గుప్పు చప్పుడు తెలియకుండా అమ్మేసి. ఎవరివి మిషనరీస్? ఎవరివి? ఆయనవే కదా. మా దాంట్లో మాకు భాగం ఉంది. ఇద్దరు కలిసి రైస్ మిల్ కట్టిండేది జాయింట్ ప్రాపర్టీ. అది జాయింట్ ప్రాపర్టీ కాబట్టి మేము దీనికి ఈరోజు మేము పోలీస్ కంప్లైంట్ కానీ వేరే విధంగా ఎస్పీ కంప్లైంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మిషనరీస్ అమ్మేసినాడు.